పోలీస్ ఒక మనిషిని చంపేసి 6 నెలలు బయటపడకుండా దాపెట్టుడు ఏంది? ఒక వార్తల కోసం ఇలా బాధ అని తెలుసా మొత్తంలో? మేము మొన్న కొండారెడ్డిపల్లిలో ఒక ఫిబ్రవరి 21 తారీఖు నాడు 22 తారీఖు నాడు బయటపడ్డది. అవును, చనిపోయిండు ఆయన ఫిబ్రవరిలో అదే రోజు ఎగ్జాక్ట్ గా నా మీద దాడి జరిగింది. అదే రోజు ఫిబ్రవరి 22 తారీఖు నాడే మన మీద అటాక్ జరిగింది. అప్పుడు 22 తారీఖే, ఆయన 22 తారీఖే, ఇవాళ 22 తారీఖే, కరెక్ట్ గా 6 నెలలు మన మీద దాడి జరిగింది. 22 తారీఖు నాడు ఆడ శవం బయటపడ్డది, ఆ గుళ్ళ. దాన్ని బయటికి రానియలే, బయటికి పొక్కనియలే. మనము కొండారెడ్డిపల్లికి పోయి ఆ గుడి దగ్గరికి పోయి ఏం జరిగిందో అక్కడటువంటి స్థానికతో చెప్పించేటువంటి ప్రయత్నం చేసినాం. అది మీడియాగా ఒక ఇన్వెస్టిగేషన్ అది బయట పెట్టినాక దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, ఏంటి అనేది మొత్తం. ఒకవేళ నేను చేసింది తప్పే, ఒకవేళ మేము చేసింది ఫ్యాబ్రికేట్ చేసినాం, తప్పు చేసినాం, ఇక ఫైల్ ద కేసు కదా, కేసు పెట్టు కదా, మమ్మల్ని తీసుకపోయి జైల్లో వేయి కదా, కోర్టు ముందు సరెండర్ చేయి కదా, అది కదా నువ్వు చేయాల్సింది. మేము తప్పు చేసినాం, మేము లేనిది ఉన్నట్టు సృష్టించిన మాట, చట్టం ఉంది కదా, చట్టం మీ చేతుల్లో ఉంది కదా. నీకు అదే కొండారెడ్డిపల్లికి వెళ్ళి ఏదో ఎంతో మంది ఉంటారు నీ మీద నీ చెంచాలు, వాళ్ళతో కంప్లైంట్ చేయించి మా మీద కేసు పెట్టి ఇగో ఈయన లేనిది ఉన్నట్టు ఒక మభ్య పెట్టి మిస్లీడ్ చేసిండని చెప్పేసి ఒక కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే న్యాయస్థానం మాది తప్పు అంటే తప్పు అవుతుంది, ఒప్పు అంటే ఒప్పు అవుతుంది. ఆయన కంప్లైంట్ వాళ్ళ కొడుకే కంప్లీట్ క్లియర్ గా చెప్పిండు కదా, ఆయన కంప్లైంట్ లోనే ఉన్నది మర్డర్ అని అవుతుంది కదా. మరి ఎందుకు దాన్ని అదైతే లేరు? ఆ రోజు మేము పోయి చేసుకొచ్చినామని చెప్పేసి పగబట్టి ఇవాళ ఒక జర్నలిస్టులు పోయి వాళ్ళు పోయింది కూడా దీనికోసం కాదు. మళ్ళా రైతులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మొత్తం అయిపోయింది రైతు బంధు, రైతు రుణమాఫీ మొత్తం అయిపోయింది అంటే అయ్యిందా? కొండారెడ్డిపల్లి ఊరు కూడా తెలంగాణలో భాగమే, అది కూడా తెలంగాణలో అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి భాగమే అది కూడా. మరి పోయి సొంతంగా సీఎంగా సొంత ఊర్లో అయ్యిందా కాలేదని ప్రజలకు చూపించడంలో తప్పేమైనా ఉందా? లేదు. ఏమైనా తప్పు ఉందా? నిజం బయటపడుతుంది కదా, అందుకే కదా అడ్డుకున్నది. ఎమ్మెల్యేగా వాళ్ళ కాన్సెన్స్ కొంచెం మంచిగా చేసుకోవాలి, మా ఊరు చేసుకోవాలి ఫీలింగ్ నోడరు. కనీసం రాష్ట్రంలో చాలా మంది ఏమంటారు, రైతులు రోడ్లు ఎక్కి శవయాత్రలు చేస్తారు. సో కనీసం ఆ సీఎం గారు సొంతూరులో అయిందా, ఎంతవరకు అయిందా ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం మన చేతులు ఉంటే మనకి ఫస్ట్ ఇంత మంచిగా చూసుకుంటాం, తర్వాత పంచి పెడతాం కదా. మన వాళ్ళు మన సొంత ఎవరైనా ఏం చేస్తుంటే వాళ్ళ ఊర్లో వాళ్ళు చేసుకుంటారు. సీఎం మన కొడంగల్ నియోజకవర్గం సీఎం గారు ఎప్పుడు ఏం చేస్తుంటే 1000 కోట్లు పెట్టేసి ఒక సీఎం నియోజకవర్గం కాబట్టి కొంచెం డెవలప్ చేసుకోవాలని. సో సీఎం సొంతూరు కాబట్టి తను కూడా ఏదన్నా మా ఊరు ప్రేమ ఉంటుంది కాబట్టి కొంచెం చేసుకుంటాడు. అట్లేమన్నా అయింది దానికి అనుకోవడం కోసం మన జర్నలిస్టులు దాంట్లో తప్పేముంది అంటే పెట్టడం వీళ్ళు కొంతమంది వీళ్ళు రచ్చ చేయడానికి పోయిర్రు, అది చేయడానికి పోయిర్రు. అరే రచ్చ ఆ జనాలు మాట్లాడిందే కదా వాళ్ళు చూపించేది. వీళ్ళు కొత్తగా అయితే అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడు, నువ్వు ఇదే చెప్పరు కదా, ఊకోరు కదా. ఆ విషయం చూపిస్తేందుకు వాళ్ళు పోతే ఇక ఇవన్నీ ఎట్లా మనం దాడి చేసినాం, ఇది అయ్యింది, వీళ్ళు వస్తారు ఆడికి వీళ్ళని ఇక్కడనే కమ్మేయాలి ఈ ప్రయత్నం. వీళ్ళు రేవంత్ రెడ్డి నీ టైం బాగాలేదు వాస్తవానికి, గుర్తుపెట్టుకో. నువ్వు ఏ జర్నలిస్ట్తో పెట్టుకున్నావు అదే జర్నలిస్టుల కారణంగా నువ్వు ప్రభుత్వం నుంచి నీ పదవి నుంచి దిగిపోకపోతే చూడు, నువ్వు 100% దింపుతాం, 100% దింపుతాం, 100% అది అవుతుంది. ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు ఇప్పుడిప్పుడే. మీ దుర్మార్గాలు, మీకు అగగాయిత్యాలు, మేము పోతున్నామని మా ఫోన్లు ట్యాపింగ్లు చేసి వీళ్ళు 3 కార్లలో పోతున్నారు, 2 కార్లలో పోతున్నారు. ఆడోడ ఇంట్లో వండుకున్నా తెలుస్తుంది. ఎట తెలుస్తుంది నీకు? ఆడోడ ఇంట్లో వండుకున్న జర్నలిస్ట్ కానీ ఎట తెలిసింది? నువ్వు ఇవన్నీ చేపించుడు. మా వెనకాలలో మా ముంగల్నే ముందే 200 మంది ఆడ దింపుడు కొండారెడ్డిపల్లిలో ఇవన్నీ చేసుడు. భయపడతారు అనుకుంటున్నావా? కొండారెడ్డిపల్లి ఏమైనా మీకు మొత్తం రాసి చేసారు అనుకుంటున్నావా? చూడు ఎంత ఎన్ని రోజులు భయపెడతావో, భయపెట్టి ఇట్లనే ఎన్ని రోజులు చేస్తావో చెయ్యి ఇట్లనే. ఓ రోజు ఆఫీస్ దగ్గర దాడి చేయించినావు, ఓ రోజు నీ ఊరికోతే వస్తుంటే దాడి చేయించే ప్రయత్నం చేసినావు. రైతులతో పెట్టుకున్నాడు, నిరుద్యోగులతో పెట్టుకున్నాడు, జర్నలిస్ట్తో పెట్టుకున్నాడు, ఎవడు కూడా ముంగల పడలే ఇప్పటిదాకా. నువ్వు కూడా ముంగల పడవు. మేము ఇవాళ నోటితో చెప్పడం కంటే రేపు రాజ్యం చూస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది అనేది. చూస్తారు కదా, జనాలే చూస్తున్నారు కదా. ఇలా మనల్ని కమ్మేద్దాం అనుకోరు. రేపు మళ్ళీ ఎలక్షన్లకు పోయినాడు అందరు సలహా అయ్యారబ్బా. గవర్నమెంట్ మారంగానే రైతు బంధు రాకపోయినా ఏ ఛానల్ మాట్లాడతలేడు, ఏ పేపర్ వాడు రాస్తలేడు, ఎవడు చేస్తలేడు. పింఛన్ పెరగకపోయినా ఎవడు రాస్తలేడు, పింఛను సరిగ్గా టైంకు రాకపోయినా ఎవడు రాస్తలేడు. కరెంటు పోయిందంటే ఎక్కడ చూపిస్తలేరు. ఎంజిఎం హాస్పిటల్లో కరెంటు పోయి రోగులు చచ్చిపోతే కూడా పిల్లలు ఈ పత్రికలు ఈ భజన పత్రికలు ఏవి కూడా
రాయలేదు, చూపించలేదు. ఇవన్నీ మేము చేసినాం. ఇదే మేము చేసే తప్పు. ఇవి అవుతున్నది, ఇట్లా అవుతున్నది అని చూపించినాము. అంతేందుకు సార్, మనం ఆ చిన్న ఒక అంధ బాలిక, బ్లైండ్ అమ్మాయి రేప్ అయిందనే ఇష్యూ ఎక్కడ సిటీ నడి మధ్యలో, సిటీ మలక్పేట దగ్గర అది మేము చెప్పినాం. ఒక అంధ బాలిక మీద రేపు జరిగిందని పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు కేసు తీసుకోలే. ఆ నుంచి నీలోఫర్ హాస్పిటల్కి పోతే అక్కడ డాక్టర్లు వార్న్ చేసిన తర్వాత కొన్ని రోజులు దాచిపెట్టి ఇది వార్న్ చేసిన తర్వాత పెద్దగా అయితే ఇష్యూ అన్నప్పుడు అప్పుడు కేసు నమోదు చేసి వారం 11 రోజుల తర్వాత వారిని అరెస్ట్ చేసారు. కారణం ఏంది? వాళ్ళది కొనంగల్ కావడం. ఆ అమ్మాయి బొమ్మరాజ్పేట దగ్గర వాళ్ళ ఊరు కాబట్టి ఇది బయటకు పోతే సీఎం కు ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి విద్యుత్ పోతుందని చెప్పేసి ఎక్కడికక్కడ విషయాలను బయటకు పొక్కకుండా దాచిపెట్టే ప్రయత్నం. మన షాద్నగర్ లో ఒక దళిత మహిళ మీద దాడి జరిగితే ఎన్ని రోజులకు బయటకు వచ్చింది? ఏమైంది ఆ విషయం ఇప్పటిదాకా? ఒక మహిళను పోలీసులు ఎవరైనా చూపించారా? ఏ ఛానల్ చూపించినారే? అందరు ఎక్కడికక్కడ దాన్ని క్లోజ్ చేసి పడేసారు. మళ్ళీ ఈ ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ ఛానల్ ఆఫ్టర్ ఆల్ పేపర్లు, చిన్న చిన్న పేపర్లు మాత్రమే చూపించింది. దానికే అదురు పుడుతుంది. ఇవన్నీ కూడా చేయొద్దు అని చెప్పండి. మీరు ఒక పని చేయండి, న్యూస్ లైన్ పేరు పెట్టి, దీని పేరు పెట్టి, అన్నిట్ల పేర్లు పెట్టి ఒక జీవో వీడియో, దీన్ని మేము నిషేధిస్తున్నాము, వీళ్ళని జర్నలిస్టులు గారు, వీళ్ళు ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఇంకేటిదో పెట్టేసి ఒక జీవో ఇవ్వండి, మమ్మల్ని మొత్తం తెలంగాణ సమాజంకి వెళ్ళి బహిష్కరించండి. పోతాం వేరే దేశాలు పట్టుకొని, వేరే రాష్ట్రాలు పట్టుకొని పోయి అక్కడ బతాం. ఎందుకు మనం క్వశ్చన్ చేస్తున్నాం కదా, మనం మంచి కరెక్ట్ కాదు కదా, జనాలు అందరూ ఉరిదీయం మనం ఒకసారి అయిపోతుంది కదా మరి. తప్పే కదా ఇప్పుడు మనం. అందుకే కదా మనం ఎంబడి పడి మనల్ని కొట్టి మనల్ని చంపడానికి వచ్చి వాళ్ళు అది ఎక్స్పెక్ట్ అది కోరుతున్నప్పుడు అదే చేస్తే అయిపోతుంది కదా ఒక చట్టపరంగా మంచిగా. మామూలుగా సరే కొన్ని జరిగినప్పుడు మీడియా ఉన్నది ఎందుకు అంటే చూపిస్తారు, చెప్పినందుకు అయ్యా మీరు చేసేది కరెక్ట్ కాదు, దీనివల్ల ఇది జరుగుతుంది అని మీ ప్రభుత్వం చూసుకోవచ్చు. ఎందుకంటే సీఎం హోదా మీరు మార్చగలిగే స్థానంలో ఉన్నారు కాబట్టి, చేయగలిగే ప్లేస్ లో కాబట్టి, మీకు అన్ని తెలియదు కాబట్టి ఏ మీడియా ఏం చేస్తే చూపిస్తుంది ఇలా జరుగుతుంది, ఇష్యూ తీసుకొస్తే దానికి న్యాయం చేస్తారు. అంటే ఈ ఇష్యూ తెలిసినప్పుడే దాన్ని న్యాయం చేయగలుగుతారు కాబట్టి మీడియా ఏం చేస్తే ఫోకస్ చేసి. మిత్రుడు చూడు, జర్నలిస్ట్ జకీరు టీనీస్ లో కుక్క లెక్క పనిచేసినట్ట 2008 నుంచి 2020 దాకా. అంటే గవర్నమెంట్ ఉన్న ద్వారా పనిచేసిండు. అంటే ఈయన మంచిగా కేసీఆర్ 2 రోజులు కేసీఆర్ జోకిండు, ఇప్పుడు ఇటు వచ్చి ఇక్కడ జోకుతున్నాడు. ఇక ఈయన మనకి చెప్పబోతాడు నీతులు. ఈ మోచే మరి మనకు నిప్పులు చెప్ప నీ భాగవతం అంతా పెడతారు ఎవరు జర్నలిస్టులు. వస్తుంది, అన్ని వస్తాయి, టైం వస్తుంది. జర్నలిస్ట్ చక్కెర ఒకటే కాదు, మిత్రులారా. అంటే మా ధైర్యం అంతా మీరే. అంటే ఏదైతే ప్రజల కోసం మేము కొట్లాడుతూ ఉన్నామో ఆ ప్రజలే మా ధైర్యం, వాళ్ళ కోసమే కొట్లాడుతూ ఉన్నాం. సో అంతకు మించి ఇందులో మాకు మిగతా ఛానళ్ళ లెక్క కూడా ఏదో మాకు వ్యూస్ కోసం కామెంట్ చేసినట్టుగా బీఆర్ఎస్ బ్యాచ్ ఎక్కడి నుంచో మాకు ఏది ఉండదు చాలా చెప్తున్నా. న్యూస్ లైన్ తరపున మేమే ప్రధానంగా ఉన్నటువంటిది, ఇంకొక 2 మిత్రులు ఆఫీస్లో కూడా ఉన్నారు. సో ఈ స్క్రీన్ ముందుకు రానోళ్ళు మేమే ప్రధానంగా ఉన్నాం. ఈ పలానా ఛానల్కి ఈ పార్టీతోనే సంబంధం లేకపోతే ఏదో మాకు ఇస్తున్నారు నిరూపిస్తే చూపిస్తే మొత్తం నిర్మోహమాటంగా దీన్ని ఇక్కడనే ఆపేస్తాం. దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక మీడియా ఛానల్, ఒక మీడియా సంస్థ ఎట్లా నడుస్తుందో, ఏ పద్ధతి ప్రకారం నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం నడిపిస్తున్నాం వ్యవస్థని, ఆ పద్ధతి ప్రకారం నడిపించుకుంటూ పోతున్నాం. సో అంతే తప్ప మాకెవరి దయాదాక్షిణ్యాల అవసరం లేదు, ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఎవరి దాని మీద మాకు ఆధారపడాల్సిన అవసరం లేదు. మేము మొదటి నుంచి ఒకటే లైన్లో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం పక్షాన, గొంతుక పక్షాన, రాష్ట్రం పక్షాన ఒక గొంతుక నిలబడ్డాం. అప్పుడు అదే మాటలో ఉన్నాం, ఇప్పుడు అదే ఆటలో ఉన్నాం. అప్పుడు కొందరికి అనుకూలించి ఇప్పుడు కొందరికి అనుకూలించకపోతే దానికి సమస్య మాది కాదు. మేము ఎప్పుడైనా ఒకటి రకంగా ఉన్నాం. లోకమంతా కాళేశ్వరాన్ని వ్యతిరేకించింది, బట్ మేము దాని మీద డాక్యుమెంటరీ చేసినాం, రకరకాలుగా దానివల్ల ఉపయోగం ఏదో చెప్పినాం. ఇప్పటికి అదే మాట కట్టుబడి ఉన్నాం. నువ్వు సాక్ష్యం కూడా అప్పుడు రిపేర్ చేయలేదు, అప్పుడు రిపేర్ చేయనప్పుడు ఇది కూలిపోయింది, కొట్టుకుపోయింది, నాశనం అయిందని చెప్పి మాట్లాడారు. మేము అదే ఆడిపోయి చూపించాం. మనం ఏం చెప్పినామంటే లేదు, ఇదే మనకి జీవధారం అయింది, ఇదే మన ప్రాణధారం అయింది, ఇక్కడ నుంచి తప్ప మన గత్యంతరం లేదు నీళ్ళు అని చెప్పినాం. ఈరోజు నీళ్ళు ఎక్కడికి వచ్చినాయండి? ఎటుకెళ్ళి వస్తున్నాయి. అంటే సో కాబట్టి అన్ని మనం ఫస్ట్ నుంచి మేము ఒకటే లైన్ లో ఉన్నాం, అదే లైన్ లో ఉన్నాం. అది మమ్మల్ని ఈ పార్టీకి ఆ పార్టీకి అంటే పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు అనుకూలంగా కూడా చెప్పినాం. మరి ఇదే బీజేపీ మొత్తం అదైతున్నప్పుడు మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంభవం ఉండేది మంచిగా. బీజేపీలో మేము ఫైట్ చేస్తున్నప్పుడు ఇవాళ ఎందుకో ఇట్లా అవుతున్నారు, దేనికి అవుతున్నారు, నిజాలు బయట పెడుతున్నారు కదా. సో కాబట్టి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా ముగించే ముందు చెప్పేది ఒకటే మాట,
తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు మనం ఎవరి పాలనలో ఉన్నాం, ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం, ఏ రకంగా ఉన్నాం అర్థం చేసుకోవాలి. ఇలా మా మీద జరిగింది, ఇలా మా తోటి జర్నలిస్టుల మీద వీళ్ళ మీద జరిగింది, రేపు మీ మీద జరుగుతుంది, మీ దానికి వస్తుంది. మాకు ఈ మాధ్యమాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఆడలో ఎన్నో కాస్తో కూస్తో గుర్తుపడుతున్నారు కాబట్టి మేము చెప్తే 100 మందికి చేరుతా ఉంది. మీ సామాన్యులకు జరిగితే మాత్రం ఎవరు చెప్పడానికి లేదు, ఎవరు జరగడానికి లేదు. ఎవరు చెప్తున్నారు పాపం, వాళ్ళు ఎవరు చెప్పుకోలేకపోయారు. దాడి జరిగిందని మేము పరామర్శించకపోతే మా మీద కూడా దాడి. సో కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈ ఈ ఈ పాలన ఏంది, కథ ఏంది. ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకొని ఎందుకు ఈ విధంగా ఒక టార్గెటెడ్గా మమ్మల్ని టార్గెట్ చేస్తారో మాకైతే అర్థమైతే లేదు. ఇది 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 ఎంతవరకు కరెక్ట్ కాదు. జర్నలిస్టులుగా మీరు ముఖ్యమంత్రిగా ప్రతిపక్షాలకు లేకపోతే ఇంకెవరికి ఏ విధంగా అయితే సమాధానం చెప్పుకుంటూ పోతారో మేము అదే విధంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. బాధ్యత కూడా మా మీద ఉంటుంది 4th ఎస్టేట్గా. సో కాబట్టి మా పని మమ్మల్ని చేసుకొనియండి, మీ పని మీరు చేయండి. మేము ఏదైనా సమస్యలు లేవనైతే దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. జర్నలిస్టులు అంటోళ్ళు ఎప్పుడైనా కానీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధి లెక్క ఉంటారు. ప్రజల పక్షాన ప్రజల సమస్యలు వాళ్ళకు నోరు లేదు కాబట్టి మాలాంటి వాళ్ళ నోట్ల నుంచి ఆ విషయాలను చెప్తాము, ఆ సమస్యలను చెప్తాం. ఆ సమస్య సొల్యూషన్ కోసం ప్రయత్నం చేయండి. చేస్తే సమస్య ఉండదు. వీడు మాట్లాడుతున్నాడు కదా వీడిని మూసేద్దాం అనుకునేటువంటి సమస్య చేస్తే తొక్కిన కాడనే ఒక పిల్లిని కూడా లోపల ఒక రూమ్ లో వేసి బంధిస్తే ఏమైతే పట్టుకుంటారు. సో కాబట్టి ఇవాళ ఒక్క జర్నలిస్టు దొక్కేయాలన్న ప్రయత్నం చేసి ఒక్కరి దొక్కేయాలన్న ప్రయత్నం చేస్తే 10 మంది వస్తారు, 10 మంది జర్నలిస్టులు పుట్టుకొస్తారు, 10 మంది ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎంతమంది అని చంపుతామండి? పెద్ద పెద్ద నియంత్రణ వల్లనే కాలేదు జర్నలిస్టులను చంపడము లేదా ప్రశ్నిస్తులను చంపడం. పరిష్కారమా? సో కాబట్టి ఆలోచన చేసుకోవాలి, ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని జరిగినటువంటి మొత్తం సినారియోని మీరు సీరియస్గా తీసుకొని మంత్రులు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ, రాష్ట్రానికి హోంమంత్రి దిక్కు దివాన్ లేదు ఇప్పటిదాకా మరి. సో మిగతా మంత్రులు కానీ ఆలోచన చేసి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ 100% వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. తప్పు చేస్తే మా మీద కూడా తీసుకోండి, మేమేం వద్దనట్లేదు. తప్పు చేస్తే మా మీద కూడా తీసుకోండి, మేమేమన్నా తప్పు చేసి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తే మా మీద కూడా చర్యలు తీసుకోండి, నో ప్రాబ్లం. కోర్టులోనే తెలుసుకుందాము. మా మేమన్నా తప్పు చేస్తే 100% మేము కూడా శిక్షకు అనుభవిస్తాం, దాంట్లో ఏం తప్పులేదు. కానీ జనం సమస్యలు మాట్లాడితే మీరు చూపించడమే తప్ప అంటే ఇంకా దానికంటే దుర్మార్గం ఇంకొకటి ఏమి ఉండదు. ఏదో క్లారిటీ ఇచ్చి మరి పోలీస్ వ్యవస్థ మరి ఏం జరుగుతుంది, లేకపోతే మాకేమన్నా ఓ భరోసా ఇస్తారా, లేకపోతే మా మీద ఏడుకోయినా ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఏడుకోయినా కానీ గిట్లా పగబట్టి పై స్థాయి లీడర్లు ఏడ కనపడ్డా కానీ గుంటుర్రి అంటే మరి రాష్ట్రం అంతా ఉంటారు. మేము ఏడుకోయినా మా మీద దాడులు చేస్తామంటే ఇట్లా బతకగలుగుతామా? అవుతుందా? ఇట్లా సరే ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఇదే కనుక ఎట్లనే కొనసాగితే ఇది ఏమవుతుంది, మళ్ళీ ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ మా మొత్తం వ్యవహారంలో దాంట్లో మాకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, మా వెనకాల మేమైతే జర్నలిస్టు సరిత గారు కావచ్చు, విజయారెడ్డి గారు కావచ్చు, మిగతా మిత్రులు గౌతమ్ కావచ్చు, లేకపోతే మిగతా తెలుగు స్క్రైబ్ మిత్రులు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, అందరం నిజంగా కూడా ఇవాళ ఒక చావు నోట్లో పొయ్యి బయటకు వచ్చినాం మేమందరము. సో కాబట్టి మా అందరికి సపోర్ట్ చేసినటువంటి ఆ స్థానికంగా వెల్దండ పిఎస్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు, సిఐ గారు వారందరికీ కూడా మేము స్పెషల్గా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నిజంగా కూడా మేము ఇలా ప్రాణాలతో ఇందాక వచ్చినామంటే ఆ పోలీస్ స్టేషన్ మమ్మల్ని కాపాడింది. ఆ పోలీస్ స్టేషన్ లేకపోయి ఉంటే ఇవాళ శవాలుగా మిగిలేటువంటి పరిస్థితి ఉంటుండే మాది.